కేజీహెచ్లో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. కేజీహెచ్ ఆసుపత్రిలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. అశోక్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగానే ఆసుపత్రిలో విద్యార్థులు వారి ఆటపాటలతో పలువురిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ బోట నాగేశ్వరరావు మిమిక్రీ వీక్షకులను అలరించింది. తదుపరి పలు విభాగాల్లో పనిచేసిన ఉద్యోగులు, వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్ ఆర్ఎంఓ డాక్టర్ డి. లక్ష్మీ తులసి, కేజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాకృష్ణ, డాక్టర్ వాణి, అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ శ్రీనివాస్ కుమార్, గ్రేడ్ 1 నర్సింగ్ సూపరింటెండెంట్ జె. విజయలక్ష్మి, గ్రేడ్ 2 సూపరింటెండెంట్లు కల్పన మౌలి, రమణమ్మలతో పాటు పలువురు హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు, శానిటేషన్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సూపరింటెండెంట్ గారు జెండాని ఎగురవేస్తున్నారు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉజ్జల జలధి तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। హెచ్ఎస్సి సూపరింటెండెంట్ గారిని అలాగే ప్రధానంగా అర్జున్ కూడా సత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిష్కరించబడినటువంటి రోజు. స్వేచ్ఛ, సమానత్వము, సాంఘిక న్యాయము అనేటువంటి వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈరోజు ఒక ఇగాలిటేరియన్ సొసైటీలో, ఒక సమున్నతమైనటువంటి సమాజంలో మనం ఉండడానికి దోహదించినటువంటి భారత రాజ్యాంగం ఆవిష్కరించబడినటువంటి రోజు. మనకు ఒక విషయం, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏటిక్ మూమెంట్స్, ఇంపీరియలిస్టిక్ క్వాలిటీస్, అలాగే కొలోనియలిజం అంటే కాలనీస్ ఏర్పాటు చేయడం, ఇటువంటి అధునాతన సదుపాయాలతో AMCU 2 అన్నది మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది CSR బిల్డింగ్కి మనం మార్చుకొని అన్ని క్యాన్సర్ యూనిట్స్ కూడా అక్కడికి మనం తీసుకెళ్ళడం జరిగింది. అలాగే OP కౌంటర్స్, మనం ఇంతకుముందు మనం ఈ OP పేషెంట్స్ అందరూ కూడా ఇలాగా ఎండలో నిల్చొని వానక తడిచి అది ఉండడం, సో దానికి ఆ OP కౌంటర్స్ కూడా మనం AC చేయడం జరిగింది. అలాగే ఫీమేల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫీమేల్స్కి సెపరేట్ కౌంటర్ మనం ఇవ్వగలిగాం. అలాగే డాక్టర్ పి. ఆనంద్ గారు డాక్టర్ సిబి నాయుడు గారు అంటే మీకు తెలుసా, మీకు చుట్టాలా నిజమా పోలే కానీ ఆంటీ నీకు ఎలా తెలుసు?
బాగున్నారని అడుగుతుంది. చాలా బాగున్నారు. మీరు బాగున్నారా? ఓకే ఓకే. మరి అందులో జగదీష్ టీం గారు వాళ్ళంతా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి కార్యక్రమాలు జరిపించి మా పిల్లల్ని అందరినీ కూడా వైద్య సిబ్బంది అందరినీ బాగా ఎంకరేజ్ చేశారు. ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఎలా జరగాలని చెప్పి ప్రతి కార్యక్రమం ఎంతో సంతోషంగా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగా జరిగింది. అందుకు జరిపించిన అందరికీ మా ధన్యవాదాలు. ఇంకో మేడం గారు. మేడం మీ నేమ్ డిజిగ్నేషన్? కింగ్ జార్జ్ హాస్పిటల్లో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలు, మా స్టూడెంట్ నర్సెస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సూపరింటెండెంట్ గారు, అశోక్ కుమార్ గారు, ఏడీ సారు అండ్ లక్ష్మీ తులసి గారు, డిప్యూటీ డిసిఎస్ మేడం గారు చాలా గ్రాండ్గా అరేంజ్ చేసి అన్ని ప్రోగ్రామ్స్, అన్ని అవార్డ్స్ కూడా అందరికీ వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్గా ఉండడానికి అవార్డ్స్ ఇచ్చి పిల్లలందరినీ కూడా ఎంతో ఉత్తేజపరిచే మాటలతో, స్పీచెస్తో ఎంతో సంతోషంగా ఈరోజు గడిచింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరగడం, ఇంత గ్రాండ్ సర్కిల్లో జరగడం ఇదే ఫస్ట్ టైము. అరేంజ్మెంట్స్ అన్ని జగదీష్ గారి ఆధ్వర్యంలో ఆయన అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేశారు. స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చారు, వాళ్ళని అప్రిషియేట్ చేసి అవార్డ్స్ ఇచ్చారు. కాబట్టి నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేజీహెచ్ వార్డుపైన జగదీష్ టీమ్ గారు చాలా చక్కగా కేజీహెచ్లో 75 సంవత్సరాలుగా జన్మదిన శుభాకాంక్షలు చాలా చక్కగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగ ఉంటుందని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ జై భీమ్. మీరు చెప్పండి రా, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి జస్ట్ ఎవరో ఒక చెప్పండి. స్టూడెంట్స్, మా మేడమ్స్, సార్స్ అంతా ఎంకరేజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పేరు గుర్తు. ఈ రిపబ్లిక్ డే రెస్పెక్టెడ్ మేడమ్స్, మేము స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఈరోజు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నామండి. డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం. మాకు మేడం బాగా ఎంకరేజ్ చేసి మాకు డ్యూటీస్ కూడా మాన్పించి వన్ డే మాకు ప్రాక్టీస్ ఇప్పించడం వల్ల మేము ఇంత బాగా చేసాము. ఇప్పుడు కూడా దింసా మేడం ఒప్పించి అందరి ముందు మా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయించి మమ్మల్ని ఎంతో ఆనందపరిచారు. సపోర్ట్ చేశారు మా మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం. ఇంకా మాకు ఎంకరేజ్ చేస్తూ మాకు సర్టిఫికేట్స్ కూడా ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మేము ఇంకా పర్ఫార్మెన్స్ చేస్తామని మేడం ముందు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి మేడం. థ్యాంక్స్.